హాయ్ మాస్టర్స్. సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 1 హెచ్పి బ్లావెట్స్కి వ్రాశారు. తెలుగు అనువాదం మాస్టర్ ఆర్కే గారు. స్టాంజా 6. ఈ స్థితి మనిషి యొక్క కారణ శరీరంలో కాజల్ బాడీ పునర్జన్మ తీసుకోగలిగే అహంకారంగా ఏర్పడుతుంది. మెల్లమెల్లగా మానవ చేతనత్వము రెండవ లేక మొదటి మానసిక స్థాయికి చేరుకోగలుగుతుంది. దీనిని బట్టి వ్యక్తి ఇప్పుడిప్పుడే ఆ స్థాయిలో జీవింపలేడు. చాలామందిలో కామమయ తరంగాలే ప్రభావితం చేస్తున్నాయి. అవి కూడా స్థూలంగా ఉన్నప్పుడు స్పందించగలుగుతున్నాడు. ద్వితీయ శక్తి ప్రవాహము ఈ విధంగా పైకి అభివృద్ధి చెందుతుంటే మొదటి శక్తి ద్వారా బ్రహ్మీ శక్తి కుడివైపు నుంచి క్రిందకి దిగుతుంది. కానీ ఇది బుద్ధి స్థాయి దాటి క్రిందకు దిగలేదు. ఒక అద్భుతమైన మహామేఘం క్రింద నుండి పైకి వచ్చే రెండవ శక్తి ప్రవాహంతో యోగము ఏర్పరచుకోవడానికి అది ఆతృతతో ఎదురు చూస్తుంది. దీనిని అతరణ అంటే మానవులను పైకి తోస్తున్న శక్తిని ఎసెంట్ అన్నారు. అందువల్లనే అత్రి అనసూయ ఆలోచనలు కోరికలు లేని స్థితి వలన ఏర్పడిన బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశాలు గల పుత్రుడు దత్తాత్రేయ అవతారము ఈ యోగాన్ని కలయికను తెలుపుతుంది. అందువలన ఈ అవతార స్పందనకు రూపము అయిన సాయితత్వము ఇంత ప్రచారంలోకి వస్తుంది. కృష్ణుడు, బుద్ధుడు, శంకరుడు మొదలగు వారు ఆత్మ బుద్ధి స్థాయిలో ఈ అవతరణకు అతి తీవ్ర ప్రయత్నం చేశారు. ఆత్మ బుద్ధి స్థాయిలో ఉన్న 7+7 14 తలాలలో ఆ బ్రహ్మ చేతనమును మెల్లమెల్లగా క్రిందికి దిగే మార్గమును సులభతరం చేశారు. అందుకే అదృశ్య జగత్తులో ఆలోచనా స్థితిని పొందమని చెప్పిన శంకరుడు తీవ్రమైన సక్రియ జీవితం గడిపాడు. కానీ కర్మయోగాన్ని బోధించిన శ్రీ అరవిందో 49 సంవత్సరాలు నిష్క్రియంగా ఒకచోట గడిపారు. ఎందువలనంటే ఆయన మనోమయ కోసం యొక్క ఉచ్చస్థితిని భౌతిక తలంలోకి తేవడం వలన బ్రహ్మీ శక్తితో స్పందించిన మానసిక కణాలు విరాట్ కామమయ భౌతిక జగత్తులో దింపినట్లు వ్యక్తిగత క్రియ ఉండదు. వారి ప్రకారము 23 నవంబర్ 1926 ఓవర్ మైండ్ శ్రీకృష్ణ చేతనత్వము శ్రీ సత్యసాయి బాబా బర్త్డే 29/1956లో సుప్రామెంటల్ పృథ్వీ పైన క్రిందికి దిగింది. అంటే స్పందించగల ప్రయత్నం చేసేవారికి బుద్ధిస్థాయి చేరుకొనుట సులభమైంది. శ్రీరామకృష్ణ పరమహంస సాధన ఇంకా విచిత్రమైనది. ఏ విధంగా అయితే శ్రీ అరవిందో జన్మదినం అయిన 15 ఆగస్టుకు ప్రాముఖ్యత ఉన్నదో భారత స్వాతంత్ర దినము అదేవిధంగా ఫిబ్రవరి 18 పరమహంస జన్మదినము. కలియుగము యొక్క మొదలు ఆనాడే అయింది. ఆయనతో అంతం పొందాలి. అదే సాధన ఆయన చేసింది. ప్రతి దేవత యొక్క సాధన చేసి స్వరూప స్థితిలో ఇదివరకు అంటే కలియుగము ముందు అనేక మహాత్ముల సిద్ధింపజేసిన దేవతామూర్తులకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి ఏ మతపరమైన సాధన అయినా స్వరూప స్థితిలో అతి సులభంగా పొందగలిగే స్థితిని సాధించి కలియుగంలో భగవంతుని చూడలేము అనే అంధకార యుగానికి ఆయన సాధన సంపూర్ణ మానవ జాతికి స్వరూప స్థాయిలో అద్భుత వరదానమే గాక కలియుగానికి అంతిమ గీతిక పాడింది. అందుకే ఆయన రామకృష్ణ చేతనత్వముల కలయిక పరమహంస. ఆయన సాధన సకల దేవతా శక్తులను సాధకులకు అతి సమీపంగా అందుబాటులో ఉన్న స్థాయికి తీసుకుని వచ్చింది. అంతటితో ఆగక నిర్వికల్ప స్థితి కూడా సాధించి స్వరూప స్థితి నుంచి అరూప స్థితి ఆ పైన బుద్ధి ఆత్మస్థాయిలో కూడా పరిశోధన చేసి శ్రీ అరవిందుల మార్గానికి మొదటి మెట్టు వేశారు. వివేకానంద అతి ఉచ్చ స్థాయిలో అద్వైత ప్రతిపాదన చేస్తూ కర్మయోగానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ మాతృశక్తి అవతరణకు మానవ సేవ మార్గముగా తెలిపారు. మనోమయ కోశంలో జరిగే ఈ మార్పులకు వైజ్ఞానిక స్వరూపము అగ్ని విద్య. మనోమయ కోశము యొక్క తత్వము అగ్ని. దానిని మొదట
సక్రమ పద్ధతిలో 1875వ సంవత్సరంలో బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ స్థాపిస్తే స్వామి దయానంద సరస్వతి అదే సంవత్సరంలో గాయత్రి త్రిపద భువ స్వ స్థూల కామ మనస్సు తరంగాల ద్వారా అగ్నిని ఉపయోగించి సంపూర్ణ విశ్వ మానసిక తలాన్ని మార్చే ప్రయత్నాలే అగ్ని యొక్క పావక అగ్ని ఫైర్ బై ఫ్రిక్షన్ వాజపేయ యజ్ఞము, తర్వాత పవమాన సోలార్ ఫైర్ దీపయజ్ఞము, శుచి ఎలక్ట్రిక్ ఫైర్ యుగ యజ్ఞము శ్రీరామశర్మ ఆచార్య రూపొందించి సంపూర్ణ పృథ్వీగ్రహం యొక్క మనోమయ కోశంలో బ్రహ్మశక్తి అవతరణకు అశ్వమేధము అరూప మనస్సు ప్రదేశానికి నభూతో న భవిష్యత్తు స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అంతేగాక ఫోహట్ని విశ్వకుండల్ని జాగరణగా క్రిందికి దింపారు. సాయి పద్ధతిలోని ధ్వని భస్మం కూడా ఇదే వారి ద్వారా అగ్నిస్పర్శ పొందిన పదార్థములు ఆ ఉచ్చస్థాయి స్పందనలు కలిగి ఉంటాయి కనుక అమృతత్వ లక్షణాలు రోగ నివారణ కలిగి విభూతిగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా గురువులందరూ వారి స్థాయిలలో ఆనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మిగతా వారి ప్రయత్నాలను ముందుకు కొనసాగించారు. ఒకరికొకరు సహాయపడ్డారు. శిష్యులు అర్థం చేసుకుని వారి స్వభావాలకు సరిపోయేలా మారుతున్న ఈ స్పీడ్ ఏజ్లో కార్యక్రమములను మార్చుకుంటూ అప్పటి అతని మనసులోని ఆలోచనలను బట్టి గురు పరంపరలోని ఎవరి కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చు. కానీ ఇప్పుడు కావలసినది అంధానుసరణ కాక మనము ఏ సాధన చేసినా సామూహికంగా ఏ స్థాయిలో ఏ లోకంలో పరివర్తన కొరకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇది సూచన మాత్రమేనని దీనిని ఆధారం చేసుకొని ప్రతి దేశకాల పరిస్థితిలోని గురువులు మహాపురుషులు లేక రాజ్యాధినేతలు ఏ ఏ తలాలలో ప్రముఖంగా పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఒకటి సంకల్పము, ఆకాశతత్వము, ఆత్మ, ఆనందమయ కోసము, ఆధ్యాత్మిక జగత్తులో ఉదాహరణలో సివివి బ్లావెట్స్కీ ఆదిశంకర్లు, బుద్ధి ఇంట్యూషన్, వాయుతత్వము, విజ్ఞానమయ కోసము, కార్యక్షేత్రము, క్రియాయోగము బాబాజీ, లాహిరి మహాశయ, పరమహంస యోగానంద మొదలగువారు. మనస్సు అరూపస్థాయి అగ్నితత్వము అరవిందో, శ్రీమాత. మనస్సు స్వరూపస్థాయి అగ్నితత్వము దయానంద సరస్వతి, శ్రీరామశర్మ ఆచార్య. ప్రాణమయ కోశము జలతత్వము భక్తి సంధ, శ్రీరామకృష్ణ పరమహంస మొదలగువారు. పృథ్వీతత్వము స్థూల జగత్తు సాయితత్వము. ఈ విధంగా థియోసాఫికల్ సొసైటీ అందరి గురువుల పనిని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వడమే కాక మనము గురువుల కార్యక్రమములకు ఏ విధమైన చేయూత ఇవ్వగలమో స్పష్టంగా తెలుపుతుంది. అప్పుడు మానవీయ చేతనత్వంలో ఫిగర్ 1లో చూపించిన విధంగా ఆత్మస్థాయికి ఎదుగుతుంది. సిద్ధి పొందిన వ్యక్తి స్పిరిచువల్ యొక్క సహజ చేతనత్వము బుద్ధి స్థాయిలో ఉంది. త్రిభుజాకృతిలో ఇటు పృథ్వీ వరకు అటు నిర్మాణ స్థాయి వరకు అవసరమైన రీతిలో ఆ తలములోని పదార్థములకు దివ్య ప్రణాళికాబద్ధుడై త్రిభుజాకృతి కార్యక్రమములు చేపడతాడు. క్రింది స్థాయి స్థూల కామ మనోమయ వికారాలకు అసలు స్పందించినటువంటి ఈ స్థాయికి చేరుకోవడమే మానవజాతి లక్ష్యము, ప్రకృతి యొక్క పరిణామక్రమ పథక వ్యూహం. అతను వాటిని పాత చక్రాలకు అనురూపంగానే నిర్మించి వాటిని నాశరహిత కేంద్రంలో స్థాపిస్తాడు. ఫోహాట్ వాటిని ఎలా నిర్మిస్తుంది? అతను అగ్నిధూళిని ఏకత్రితం చేస్తాడు. మంటలతో బంతులు తయారు చేసి వాటిలోంచి పరిగెడుతూ వాటి చుట్టూరా వాటికి గతి ఇస్తాడు. కొన్నిటికి ఒకవైపు, మరికొన్నిటికి ఇంకొక వైపు. అవి చల్లగా ఉన్నాయి. అతను వాటిని వేడి చేస్తాడు. అవి మెరుస్తాయి. వాటిని విసిరి చల్లారుస్తాడు. ఆ విధంగా ఫోహాట్ ఒక సంధ్యాకాలం నుండి ఇంకొక దాని వరకు 7 అనంతకాలాలు పనిచేస్తాడు. సృష్టిలో గడ్డిపోచలో జీవిస్తున్న మిణుగు పురుగుకైనా సూర్యునికైనా పుట్టడము, పెరగడము, గిట్టడము ఒకే నియమం ప్రకారం జరుగుతాయి. పదార్థం యొక్క శక్తులు మారవు. పరిపూర్ణత వైపుకు సాగే ప్రయత్నము ప్రతి క్రొత్త అవతారంలోనూ జరుగుతుంది. నాశనము లేని లయ కేంద్రములు అనే మాట మీద చాలా సవ్యమైన అవగాహన ఉండాలి. ఇప్పుడు మాత్రము
ఒక విషయాన్ని చెప్పగలము, ప్రపంచములు లయ కేంద్రము మీద కానీ, లయ కేంద్రములో కానీ, లయ కేంద్రముల పైన కానీ, లయ బిందువు ఒక స్థితి. అది ఒక గణితాత్మకమైన బిందువు కాదు, అది ఒక భావనాత్మక ఊహ. ఫోహాట్ అనేది నిర్మాణాత్మక విశ్వ విద్యుత్ శక్తి. మెటాఫోరికల్లీ ఈ శక్తి బ్రహ్మము యొక్క శిరస్సు నుండి రుద్రుడిగా ఆవిర్భవించింది. తండ్రి యొక్క మేధస్సులోంచి, తల్లి యొక్క హృదయం నుండి, ఆ తర్వాత తనని తాను స్త్రీ పురుషునిగా రూపాంతరం గావించుకున్నాడు. మెటాఫోర్ఫోస్డ్ రూపాంతరం గావించుకున్నాడు. అతనికి 7 పుత్రులు. ఎప్పుడెప్పుడు అతని పుత్రులు, తమ్ములు అతి దగ్గరగా వస్తారో అప్పుడప్పుడు ఫోహాట్ మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. ఆ 7 పుత్రులు, తమ్ములు 7 రకాల విశ్వ అయస్కాంత శక్తిని సూచిస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన శక్తులు విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, శబ్దము, కాంతి, వేడి మొదలగునవి. ఈ శక్తుల వెనక గల వ్యక్తిత్వాల గురించి తెలుపుట మూర్ఖత్వమే అవుతుంది. గుప్త విద్యపై శక్తుల ప్రభావంతో దివ్యచేతనత్వము గల పనితనాన్ని చూస్తుంది. ఫోహాట్ తయారు చేసే 7 లయ కేంద్రాల గురించి తెలుపుతూ ఒక సనాతన పుస్తకం ఇలా తెలుపుతుంది. ఆ మహాశ్వాస ఆకాశంలో 7 రంధ్రాలను లయంలోకి తవ్వుతుంది. మన్వంతరం వరకు ఇవి అక్కడ తిరుగుతూనే ఉంటాయి. మహాప్రళయంలో కొన్ని తథ్యములు, వివరణలు. గుప్త విద్య వేదాంతము, తారక రాజయోగము. గుప్త విద్య స్థూల శరీరము, వేదాంతము అన్నమయ కోశము. లింగ శరీరము గుప్త విద్య. లింగ శరీరము ప్రాణమయ శరీరమునకు వాహనము, ఇది గుప్త విద్య. వేదాంతము ప్రాణమయ కోశము. తారక రాజయోగము స్థూల ఉపాధి. కామమయ శరీరము, కోరికలు, ఇచ్చలు గుప్త విద్య. మనోమయ కోశము వేదాంతము. మనోమయ శరీరము విజ్ఞానము గుప్త విద్య. విజ్ఞానమయ కోశము వేదాంతము. తారక రాజయోగము సూక్ష్మోపాధి. బుద్ధి శరీరము గుప్త విద్య. ఆనందమయ కోశము వేదాంతము. తారక రాజయోగము కారణోపాధి. ఆత్మ గుప్త విద్య. వేదాంతము ఆత్మ. తారక రాజయోగము ఆత్మ. మహాప్రళయంలో విభజన ఉన్న ప్రతిదీ గడ్డిపోచ నుండి దేవతల వరకు పూర్తిగా కొట్టుకుపోయారు. ఒకటే మిగిలింది. ఇప్పటికీ చివరి మహాప్రళయం తర్వాత విశ్వముల నిర్మాణం వరకు వచ్చాము. ఇక రాబోయే స్టాంజాలో మన పృథ్వీ యొక్క పరిణామ క్రమము మన సోలార్ సిస్టంలో తెలపబడుతుంది. ఇది ఆధునికులకు విచిత్రంగా అనిపించినా తెలియవలసినదే. విశ్వం మొత్తం సౌరమండలం. విశ్వం మొత్తం అనేక సౌర సమూహాలతో నిర్మించబడింది. లా ఆఫ్ కరస్పాండెన్సీస్ ప్రకారము ఒక సౌరమండలం గురించి తెలుసుకుంటే వికాస శ్రేణిలో, లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్లో తప్ప విధానాలలో పెద్ద మార్పు ఉండదు. అందువలన విశ్వం గురించి అంతా తెలిసినట్లే. సౌర కుటుంబం యొక్క పరిణామ క్రమం ప్రకృతి యొక్క 7 తలాలలోనూ జరుగుతుంది. 1 ఆది, 2 అనుపాదక, 3 ఆత్మ, 4 ఇంట్యూషన్ బుద్ధి, 5 మనస్సు అరూప, సరూప మెంటల్, 6 కామ ఆస్ట్రల్ లేక ప్రాణ వైటల్, 7 స్థూల ఫిజికల్ స్థాయి ప్రకంపనాలను గ్రహించగలిగే స్వయం చేతనత్వము గల ప్రాణులుగా రూపొంది తిరిగి ఆ ఆది తత్వముతో సత్ చిత్ ఆనందముల త్రిపుటిని ఆత్మజాగరణ సెల్ఫ్ అవేర్నెస్ స్థాయిలో పొందడానికి లేక గ్రహించడానికి కావలసిన గ్రహములు అన్ని లోకాలలోనూ ఏర్పడ్డాయి. ఆత్మస్థితిలోకి వచ్చిన జనలోకానికి వచ్చిన గ్రహము ఎంటిటీ లేక అవేర్నెస్ కాన్షియస్నెస్ అంతర్గత పరిణామాలు పొందుతాయి. కనుక ఆత్మ అనుపాదక ఆదిలోకాలలో గ్రహములు చూపించబడవు. సత్యలోకము ఆది మహాపరినిర్వాణము సత్, తపోలోకము అనుపాదక పరనిర్వాణ చిత్, జనలోకము ఆత్మ నిర్వాణ ఆనంద ఆకాశము ఆనందమయ కోశము, మహర్లోకము బుద్ధి ఇంట్యూషన్ వాయువు విజ్ఞానమయ కోశము, స్వలోకము మనస్సు మెంటల్ అరూప అబ్స్ట్రాక్ట్, అగ్ని మనోమయ కోశము, స్వరూప కాంక్రీట్.
భువ లోకము కామ అబ్స్ట్రాక్ట్, జలము ప్రాణమయ కోసము, భూలోకము స్థూల లేక భౌతిక పృథ్వీ అన్నమయ కోసము. భగవంతుడు తిరిగి నిర్మాణానికి పూనుకున్నప్పుడు ఉపయోగించు నియమాల గురించి మాట్లాడటం వృధా. ఎందువలనంటే నియమములు లేక నియమము శాశ్వతమైనది, సృష్టించబడినది. భగవంతుడు అంటేనే నియమము, నియమము అంటేనే భగవంతుడు. అంతేకాక ఆ ఒకే శాశ్వత సనాతన నియమము ప్రకృతిలో సప్తవిధాలుగా వ్యక్తీకృతమవుతుంది. 7 గ్రహములతో కూడిన లెక్కలేనన్ని వృత్తాకార ప్రపంచ శృంఖలాలు ప్రపంచంలో నిర్మాణ క్రమంలో క్రింది 4 లోకాలలో స్థూల కామ మనో బుద్ధి వికాసం చెందుతాయి. పై 3 స్థాయిల్లో ఆత్మ అనుపాదక ఆది ఆదర్శ స్థితిని సూచిస్తాయి. అక్కడ వికాస క్రమము మనము అనుకున్న రీతిలో ఉండదు. ఈ 7 గ్రహముల్లో ఒక గ్రహము, ఆ గ్రహం అన్నింటితోనూ అతి తక్కువ స్థాయిలో అత్యధిక భౌతికత్వం గల తలము మన ఇంద్రియాలకు కనిపించే విధంగా ఉంటుంది. మిగతా 6 గ్రహాలు మనకు దృగ్గోచరము కాని తలాలలో ఉంటాయి. ఉదాహరణకు మనకు భూమి వలె బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని మొదలగు గ్రహాలు కంటికి కనిపిస్తున్నాయి. దీనికి కారణము ఇదంతా ఒకే తలములో ఉండటమే కానీ వీటి యొక్క ఉచ్చ స్థాయిలోని ఇతర గ్రహాలు మన భౌతిక ఇంద్రియాలకు అందే స్థాయిలో లేవు. ఈ అదృశ్య గ్రహాలు ఒక విచిత్ర పద్ధతిలో మనిషిలోని 7 తత్వాలకు కరస్పాండ్ అవుతాయి. ఈ 7 3 ఇంద్రియ గమ్య తలాలలోనూ, ఒకటి ఆత్మిక తలములోనూ ఉంటాయి. ఈ 7 తత్వములు మానవులకు 3 ఉపాధులుగా ఒక ఆత్మిక వాహనమునకు ఉపయోగపడతాయి. మానవుని తత్వములు, గ్రహముల విభజన. ఆత్మ బుద్ధి ఆత్మ యొక్క ఉపాధి. అరూప మనస్సు సరూప మనస్సు మనస్సు యొక్క ఉపాధి. ప్రాణ లింగ శరీరము ప్రాణమయము యొక్క ఉపాధి. పైతత్వములకు స్థూల ఉపాధి పృథ్వీ లేక దృగ్గోచర. భూమిని మిగతా గ్రహాలను గ్లోబ్స్ అంటారు. మన పృథ్వీ 7 గ్రహముల శ్రేణిలో ఒకటి. ఈ 7 గ్రహముల శ్రేణిని శృంఖల అంటారు. భూమి ఈ శృంఖలలో ఉన్న గ్రహాల అన్నిటికంటే ఎక్కువ సాంద్రత లేక భౌతికత గల గ్రహము. భూమి శృంఖలకి సంబంధించిన భూమి ప్లస్ మిగతా 6 గ్రహముల విభజన ఇతర లోకాలలో ఈ విధంగా ఉంది. 1 క్రింది మానసిక స్థాయి స్వరూప గ్రహాలు, 2 కామస్థాయి గ్రహాలు, 3 భౌతిక గ్రహాలు. అన్ని శృంఖలాల్లో గ్రహములు కూర్పు పై విధంగా ఉండదు. స్వరూప స్థాయిలో ఉన్న గ్రహములకు అంతకంటే క్రింద స్పందనలకు లొంగే పదార్థము లేదు అని అర్థము. అనగా క్రింది స్థాయి మానసిక స్పందన వరకు గ్రహిస్తుంది. అలాగే కామతలానికి చెందిన గ్రహములో అంతకంటే తక్కువ కంపనాలను గ్రహించలేదు. అక్కడ భౌతిక పదార్థము ఉండదు. ప్రతి లోకములోనూ ఉన్న గ్రహానికి దానికంటే సూక్ష్మ కణాల గల సహచర గ్రహము పైలోకాలలో ఉంటుంది. ఉదాహరణకి భౌతిక గ్రహానికి కామ స్వరూప అరూప బుద్ధి ఆత్మ పదార్థములతో కూడిన 6 సహచర కోశాలు మనిషికి ఉన్నట్లుగానే ఉంటాయి. కామమయ జగత్తులో ఉన్న గ్రహానికి స్వరూప మనస్సు నుండి ఉన్న పై 5 కోశాలు ఉంటాయి. వీటిని దిగువ చూపించిన విధంగా అర్థం చేసుకోవచ్చు. స్థూల గ్రహానికి సహచర కోశాలు ఆది, అనుపాదక, ఆత్మ, బుద్ధి. ఉచ్చ లేక అరూప మనస్సు, క్రింద లేక స్వరూప మనస్సు, కామ, స్థూల. ఈ సహచర కోశాలు వేరుగా చోటులో స్థలము ఆక్రమించవు. గ్రహము ఆకాశంలో ఏ స్థలాన్ని ఆక్రమిస్తుందో అక్కడే మిగతా సహచర గ్రహాలు వాటి స్పందన అవధిని బట్టి విస్తరించి ఉంటాయి. ప్రతి ఉచ్చ స్థాయిలో ఉన్న గ్రహము క్రింద గ్రహమును తనలో ఇముడ్చుకుంటుంది. ఆది, అనుపాదక, ఆత్మ, బుద్ధి, మనస్సు, కామ, స్థూల. భౌతిక విజ్ఞాన విద్యార్థులకు స్థూల కణాల్లో కూడా పదార్థము ఒకదానినొకటి స్పర్శించుకొనవు అని తెలుసు. పరమాణువులో 99% శూన్య ప్రదేశమే. అందువలన ఇతర స్థాయిలోని కణాలు పరస్పరము కలిసి ఒకే చోట ఉండడానికి వీలుంటుంది. అందువలన నిజానికి పృథ్వీ లాంటి భౌతిక గోళము వాస్తవానికి 7 పరస్పరము స్పందించబడిన ఇంటర్ ప్లానెటరీ లోకముల కూటమి. వీటినే 7 లోకాలు అన్నారు.
అలాగే భూమిని ఆది అనుకుంటే 7 క్రింది లోకాలు ఉన్నాయి. ఇవే 14 భువనాలు. కానీ మనకు పై 7 లోకాలలోనే ప్రస్తుత అధ్యయనంలో అవసరం ఉంది. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, ఆది, సత్యం పాతాళము, తపః మహాతలము, జనః తలాతలము, మహా రసాతలము, స్వ సుతలము, భువ వితలము, భూ అతలము. స్థూలలోకాలు. ఈ అధోలోకాలలో మహానాగరాజులు విహారం చేయుచుంటారు. నాగము అనగా ఖనిజాదులలో జలము సహాయముగా ప్రవాహ రూపమున ప్రసరించు మహాచైతన్యములు. ఆది అధోలోకములో వీరికి కామగమనము ఉంది. మన దేహమందు రక్తనాళములుగా పనిచేస్తుంది. పురాణాలలో వర్ణించబడిన సముద్రమందన సంఘటన అతి పురాతన కాలంలో బుద్ధిస్థాయి కంటే క్రింది తలాలు ఏర్పడకముందు ఆ తలములు ఏర్పడటకు కావలసిన పరిస్థితులకు ప్రకృతిలో జరిగిన అద్భుత సంఘటన. ఆదిశేషుడు. శేషుని లోక భూగోళ గర్భమైన పాతాళములో ఉండి చుట్టలు చుట్టలుగా వ్యాపించి భూపద్మము యొక్క సప్తద్వీపములు చివరి భాగంలో చుట్టూతా తన తేజస్సుతో సర్వత్రా వ్యాపించి ఉండును. తేజస్సులే పడగలు. ఫోహట్ నారాయణ తత్వము 14 భువనాలలో వ్యాపించి దానిపై శాంతముగా పౌళించి ఉంటుంది. కామమయ జగత్తు ఈ కణముల ఉపసముద్రము. ఇది స్వరూప మూలకణాల సముద్రము నుండి సురా సముద్రము ఏర్పడుతుంది. క్రైస్ట్ వాటిని సొరగా మార్చటము, సురాపానము వలన మానవ చేతనత్వము ఈ శాల్మల ద్వీపము కంటే పై స్థాయికి ఎగరలేదు. అంటే మైండ్ కంటే పై స్థాయిలో ఉన్న ఉచ్చస్పందనలు తట్టుకోలేరు. అందువల్లనే స్వరూప స్థాయి దాటాలంటే ఏ విధమైన సురాపానము పనికిరాదు. నేతి సముద్రము, కుశద్వీపము ఋగ్వేదమున 164 సూక్తములలోని మొదటి సూక్తములో ఘృతపు అనగా వీపున నెయ్యి పులమబడిన వాడు ఒకడు ఉన్నాడు, అతడు అగ్నియే. ఇక్కడ స్వరూప స్థితిలోనిదంతా అగ్నిలో హోమం చేయబడిన తర్వాత శాల్మల ద్వీపము నేతి సముద్రములో అరూప స్థితిలో కుశద్వీపముగా మారుతుంది. యజ్ఞ విద్య అంతా కూడా కుశద్వీపము స్థాయిలోకి తెచ్చుట లేక జంబు పక్ష శల్మల స్థాయిలలోని స్థూల సూక్ష్మ కారణ స్థితిలోని పదార్థముల రూపు మార్చి నూతన ఆలోచనలకు విచారక్రాంతికి తగిన స్థితి అరూప మానసిక స్థాయిలో కుశద్వీపంలో కలిగించుట. ఈ రహస్యమును తెలుసుకొని గుప్త విద్యలో ఒక శృంఖలలోని గ్రహములు ABCDEFGగా గుర్తిస్తారు. పృథ్వీ శృంఖలలోని ఈ 7 గ్రహాలు క్రింది విధంగా ఉంటాయి. పరిభ్రమణములు, రౌండ్స్. ఒక శృంఖలలో 7 గ్రహములు ఉన్నా అన్నీ ఒకేసారి సక్రియంగా ఉండవు. సాధారణంగా ఒక గ్రహమే శృంఖలలో సక్రియంగా ఉండి మిగతా నిద్రాణ స్థితిలో ఉంటాయి. మొదటి 7 గ్రహము జాగృతమై తన పరిధిలో జీవిత పరిణామానికి తన వంతు పని పూర్తి చేస్తుంది. ఇది లయము నొంది బి గ్రహమునకు తర్వాత పని కొరకు జీవిత ప్రవాహాన్ని లైఫ్ వేవ్ని అందజేస్తుంది. అప్పుడు బి గ్రహము సక్రియత నొందుతుంది. అది లయస్థితి నొంది సి గ్రహానికి తదుపరి సి గ్రహ పరిణామ క్రమానికి జీవిత ప్రవాహానికి అందజేస్తుంది. ఈ విధంగా 7 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి సక్రియత నొందే కాలమును ఒక పరిభ్రమణ అంటారు. ఒక పరిభ్రమణము 1 రౌండ్ ఏ లయం. ఇలాగే జీ వరకు వచ్చిన జీవన ప్రవాహము కొంతకాలం లయస్థితిలో ఉండి మళ్ళీ అదే శృంఖలలోని మొదటి గ్రహం ఏలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఏ పరిభ్రమణంలో పూర్తి అయితే ఒక శృంఖలగా అంటారు. ఆ శృంఖలలోని గ్రహములలో అతి ఎక్కువ భౌతిక సాంద్రత గల గ్రహము పేరుతో ఆ శృంఖలను పిలుస్తారు. మన 7 గ్రహముల శృంఖలకు అందువల్లనే పృథ్వీ శృంఖల, ఎర్త్ చైన్ అని పేరు. పృథ్వీ శృంఖల యొక్క 7 పరిభ్రమణాలు. ఇందు 49 గ్రహముల కాలము గ్లోబల్ పీరియడ్స్ ఉంటాయి. శృంఖలలో చైన్స్లో ఒక శృంఖలలో 7 గ్రహాలు వాటికి 7 సక్రియ కాలములు ఉంటాయి. అందువలన
49 గ్రహకాలములు. ఒక శృంఖలాకాలము చైన్ పీరియడ్ పూర్తి అయిన తర్వాత దాని గ్రహములు పూర్తిగా విచ్ఛిన్నమయ్యి వాటి ద్వారా తిరిగి జీవిత ప్రవాహం పరిణామాలను పొందుపరుచుకున్న కణములలో 7 నూతన గ్రహముల నిర్మాణం జరుగుతుంది. మళ్ళీ ఈ నూతన 7 గ్రహాలలో 7 పరిభ్రమణాలు చెంది ఈ శృంఖల విలీనమైన మరి ఒక శృంఖల ఏర్పడుతుంది. ఇలాగ 7 సార్లు 7 శృంఖలలో ప్రతిదానిలో 7 గ్రహములు ప్రతిసారి పరిభ్రమణ కాలంలో సక్రియంగా ఉంటాయి. ప్రతి నూతన శృంఖల ఆత్మస్థాయిలో మొదలైన 2, 3, 4వ శృంఖలలో పూర్తి భౌతికతను సాధించి మళ్ళీ 5, 6, 7 శృంఖలలో మళ్ళీ ఆత్మస్థాయికి చేరుకుంటాయి. పృథ్వీ శృంఖల యొక్క 7 శృంఖలములు చైన్స్ దిగువ చూపబడినవి. ఇది ఫోటోలో చూసుకోవాలి మాస్టర్స్. 7 శృంఖలములను కలిపి పథకము అంటారు. పైన పృథ్వీ పథకము ఎర్త్ చైన్ యొక్క 7 శృంఖలములు రూపబడ్డాయి. మొదటి శృంఖలములో 2 గ్రహాలు ఆత్మ పదార్థముతో, 2 గ్రహములు బుద్ధి పదార్థముతో, 2 గ్రహములు అరూప మన పదార్థముతో, 1 గ్రహము సరూప మన పదార్థముతో 7 గ్రహాలు ఏర్పడతాయి. ఇక్కడ 7 పరిభ్రమణములు చెంది మొదటి శృంఖలా కాలము సమాప్తమయ్యాక 7 గ్రహాలు పూర్తిగా అంతరించి 2 శృంఖలకు మూలకణాలుగా ఏర్పడతాయి. రెండవ శృంఖలలో ఒక స్థాయికి క్రిందకు దిగుతాయి. ఇందులో 2 గ్రహాలు బుద్ధి తల పదార్థము, 2 గ్రహాలు అరూప మనస్సు పదార్థము, 2 గ్రహాలు సరూప మనస్సు పదార్థము, 1 గ్రహము కామ పదార్థముతో 7 గ్రహములు ఏర్పడతాయి. 3, 4 శృంఖలామాలలో గ్రహములు ఇంకా క్రింది తలాలకు దిగుతాయి. ఈ విధంగా పృథ్వీ పథకంలోని 7 శృంఖలాలలోని 49 గ్రహములను చూస్తే ఆత్మ పదార్థము, బుద్ధి పదార్థము, 12 అరూప ఉచ్చ మనస్సు పదార్థము, 12 సరూప క్రింది మనస్సు పదార్థము, 8